నమస్కారం. 10 సంవత్సరాల నుంచి మైండ్ గురించి నేర్చుకుంటున్నాను. సో, మనం ఇవాళ సిల్వా గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిల్వా గురించి ఏమైనా తెలుసా? తెలిస్తే చాలా మంచిది. తెలియకపోతే నేనిక్కడ ఉన్నానని చెప్తాను. సిల్వా హోసే గారు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకి ఒక తమ్ముడు, ఒక చెల్లె ఉండేవారు. సో, మొత్తం బాధ్యత ఆయన పైన వచ్చేసింది. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. 6 సంవత్సరాల్లో ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. ఇంకా ఆయనకు ఒక తమ్ముడు, ఇంకొక చెల్లె ఉంది. అయితే మొత్తం బాధ్యత అయిన పైన ఉన్న వల్ల ఈయన షూ పాలిషెస్ చేసుకుంటూ, న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ అలా వాళ్ళ ఇద్దరు చెల్లె ఇంకా తమ్ముడిని చదివించాడు. 9 ఇయర్స్ వచ్చే వరకు ఆయన సొంత బిజినెస్ న్యూస్ పేపర్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. చాలా అద్భుతం కంటే అది నడిచింది. 12 ఇయర్స్ వచ్చే వరకు ఆయన సంపాదనము ఎంత ఎదిగిపోయిందంటే మిగతా వాళ్ళు ఆయన ఏజ్ కన్నా పెద్ద ఉన్న కూడా వాళ్ళ దగ్గర అంతా స్థాయి లేదు. అలానే ఒక 3 ఇయర్స్ నడిచింది. 15 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఆయనకు ఒక హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ లో ఒక రేడియో రిపేర్ కరస్పాండెన్స్ కోర్స్ గురించి తెలిసింది. అయితే ఈ కోర్స్ ఆయన చేశారు, కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ బార్బర్ షాప్ ఒక ఓనర్ ఒక చిన్న క్లాస్ పెట్టారు. ఏంటంటే మీరు నా పేరు రాయాలి ఎగ్జామ్ లో, ఇంకా రెంట్ కూడా ఎనీవేస్. అయితే అలా ఎగ్జామ్ పాస్ అయ్యారు, సర్టిఫికేట్ ఆ బార్బర్ షాప్ అయినా పోయింది. అక్కడి నుంచి హోసే సిల్వా గారిది ఈ మైండ్ జర్నీ అనేది, ఈ మైండ్ గురించి తెలుసుకునేది అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ రేడియో రిపేర్ ఏదైతే ఉంది కోర్స్ వల్ల ఈయనకు మార్పు వచ్చింది లైఫ్ లో. ఆ మార్పు ఏంటంటే ఆయన రేడియో రిపేర్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. మెల్లమెల్లగా పేపర్ సెల్లింగ్ బిజినెస్ స్టాప్ అయిపోయింది. తర్వాత రేడియో బిజినెస్ స్టార్ట్ చేసేసారు. సో అలా ఇది నడుస్తూ ఉండింది. అట్ ద ఏజ్ ఆఫ్ 30 హుసే గారికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఈ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో అడ్వాన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా చేస్తున్నారు. కానీ దీంట్లో గమనించిన పాయింట్ ఏంటంటే ఈయన ఎప్పుడూ ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకునేదండి. ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ చేయలేదు, సొంతంగా నేర్చుకున్నారు. ఈయన ఏ లెవెల్కి ఎదిగారంటే యుఎస్ ఆర్మీ వాళ్ళు World War II ఈయన ఈయన సర్వీసెస్ తీసుకున్నారు. ఎందుకంటే అంత లెవెల్ ఈయన ఆ ఫీల్డ్ లో ఎదిగారు. సో ఈయనకు అనిపించింది, నేను ఎంత సాధించగలను, నాలాగా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళెందుకు సాధించలేకపోతున్నారు, నేను ఏదో ఒకటి చేయాలి. అలా సైకాలజీ పైన ఈయన పైన ఇంట్రెస్ట్ వచ్చింది. సైకాలజీ చదివారు. అలా కాకుండా మళ్ళీ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎలా అంటే మళ్ళీ ఫస్ట్ టార్గెట్ పిల్లల్ని తీసుకొని హిప్నోసిస్ నేర్చుకొని పిల్లల పైన ఇది ప్రయత్నం చేశారు. హైలీ సక్సెస్ఫుల్ అయ్యారు. మళ్ళీ కదా నేబర్స్ ఉన్న పిల్లల్ని అలా 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 చేసుకుంటూ 22 ఇయర్స్ రీసెర్చ్ చేసేసి ఎట్ లాస్ట్ 1944లో ఇది లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ కోర్స్ వల్ల ఏం లాభం, అసలు సిల్వా ఇండియా అంటే ఏంది, దాని గురించి ఒక రెండు మాటలు మాట్లాడతాను. సో ఈ కోర్స్ తీసుకున్న వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మన మైండ్ ని మనము ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ థింగ్ అది. ఒక్కసారి మనం ఒక మైండ్ ని కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటే దాని తగ్గట్ట మనం ఏం సాధించాలి, ఏం చేయాలి అన్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిద్ర రావట్లేదు అనుకుందాం. మీకు నిద్ర సమస్య ఉంది. మీరు మీ మైండ్ ని కంట్రోల్ చేసేసి మీ మైండ్ ని మీరు ప్రోగ్రామ్ చేసేసి హాయిగా నిద్రపోవచ్చు. సపోజ్ మీకు ఒక లక్ష్యం సాధించాలనే ఉంది. సో మీ మైండ్ ని కంట్రోల్ చేసుకుని మీ మైండ్ ని ప్రోగ్రామ్ చేసి, సో మీకు ఏం కావాలి జీవితంలో, ఒక చాలా పవర్ఫుల్ థింగ్. మీరు చాలా నేను మార్కెట్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎన్ఎల్పి, హిప్నోసిస్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని ఇవన్నీ దానికి బేస్ అనగలుగుతాను. మోడర్న్ ఫామ్ కి సిల్వా గారు కూడా దీనికంటే ముందు మెడిటేషన్ అనేది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి వస్తుంది మన హిందుత్వంలో. కానీ మోడర్న్ వేలో దీనికి మాడిఫై చేయడం అనేది ఫస్ట్ సిల్వా గారే చేస్తారు. అయితే ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత ఫేమస్ అయిందంటే ఇది 129 కంట్రీస్ లో, వరల్డ్ వైడ్ లో ఇది ఫేమస్ అయింది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీంతో చాలా బెనిఫిట్ పొందుకున్నారు. అలానే ఇప్పుడు ఈ 129 కంట్రీస్ లో ఉందంటే ఇండియాలో కూడా ఉండాలి కదండి. సో ఇండియాలో ఉన్న బ్రాండ్ ఇస్ సిల్వా ఇండియా. దట్ ఈస్ వాట్ వీ ఆర్. సో
మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సైంటిఫికల్ గా ప్రూఫ్. 22 years రీసెర్చ్ అంటే ఎవ్రీ రీసెర్చ్ పాయింట్ అంటే అది సైంటిఫిక్ గా చదివారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ రిజల్ట్ కూడా సైంటిఫిక్ గానే వచ్చేస్తుంది. ఇది ప్రూవ్ కూడా అయింది. సో ఇది పొందడం వల్ల యాజ్ సిల్వా ఇండియా 30 years నుంచి చాలా మందికి హెల్ప్ చేసింది. మీరు కూడా దాంట్లో ఒక మంచి భాగం అవ్వచ్చు. అలా థ్యాంక్ యూ.